రాజ్యాంగము ఒక రాజ్యాంగాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, రాజ్యాంగ ప్రాసెస్ని, రాజకీయాలను ఏ విధంగా అనలైజ్ చేయాలా, అనలైజ్ చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, విశ్లేషించవచ్చు అనే దాని గురించి 3 ముఖ్యమైన అప్రోచెస్ని చదువుకున్నాము. అది లిబరల్ డెమోక్రాటిక్ ఇండివిజువలిస్టిక్ అప్రోచ్, తర్వాత కార్ల్ మార్క్సియన్ అప్రోచ్, తర్వాత 3వది గాంధీయన్ అప్రోచ్. ఈ 3 అప్రోచ్ల గురించి మనం చదువుకున్నాం. ఈ 3 అప్రోచెస్ దానికి ఏ రాజ్యాంగానైనా కూడా దాని యొక్క బేసిక్ ఫీచర్స్, వ్రాయబడిన ఫీచర్స్, తర్వాత ఆ రాజ్యాంగం ఏ విధంగా పనిచేస్తుంది, ఆ రాజ్యాంగము ఏ విధంగా సామాజిక, రాజకీయ మరియు మత సంస్థలతో ఇంటరాక్ట్ అవుతుంటుంది, వాటి మధ్య జరిగే ప్రసారం మన ప్రక్రియ ఎటువంటిది అనే దాన్ని నిజానికి ఈ 3 అప్రోచెస్ ఏ రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఏ రాజ్యాంగానైనా మనం చదవచ్చు. సో ఆ విధంగా మీకు ఇదివరకు మొన్నటి వరకే కంప్లీట్ చేసిన అప్రోచెస్ని మీరు బాగా కలెక్ట్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి మనం మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వాటి యొక్క ప్రవర్తన, వాటి యొక్క ఎజెండా, వాటి యొక్క అంతా కూడా నిజానికి మనం అవి చదివితే వాటి యొక్క ఏదో క్వశ్చన్ చేసుకుంటారు. వీళ్ళు ఎలా మార్క్సిస్ట్ పద్ధతులు పడతారా, లేకపోతే మార్క్సిస్ట్ ఫ్రేమ్వర్క్లో పడతారా, లేకపోతే గాంధీయన్ ఫ్రేమ్వర్క్లో పడతారా, లేకపోతే మన లిబరల్ డెమోక్రాటిక్ పద్ధతిలో పడతారా, అప్రోచ్లో పడతారా, వాళ్ళు అనుసరించే అప్రోచ్ ఏంటి, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి అనేది నిజానికి రాజకీయాలు చూసి మనం అప్రోచ్ ఏంటి అని ఒక ప్రశ్న వేసుకుంటే నిజానికి మనకి పూర్తిగా స్పష్టత ఏర్పడుతుంది. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు. మరి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు కదా, కమ్యూనిస్ట్ పార్టీలో రకరకాలు ఉన్నాయి. కానీ ఆ రకరకాల పార్టీలు కూడా ఒక అప్రోచ్ని అనుసరిస్తాయి. రాజకీయాలను, మన భారతదేశంలో రాజకీయాలు, రాజ్యం యొక్క స్వభావము, తర్వాత రాజ్యాలకి ఏ విధంగా అది ఏ వర్గాలకి, ఏ క్లాసులకి ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, ఏ విధంగా మన వెనుకబడ్డ వారికి, మధ్య తరగతి వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది అనేది దానికి అప్రోచ్ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క రాజకీయ సమూహం యొక్క అప్రోచ్ ఏందని మనము ఈ అప్రోచెస్, ఇప్పుడు 3 చదువుకున్న 3 అప్రోచెస్ల ద్వారా మనం దాన్ని కామెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఆ 3 అప్రోచ్లు చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు అర్థం కాకపోతే మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి క్వశ్చన్ అప్పుడు మీరు ఆ యొక్క రాజకీయ పార్టీని క్వశ్చన్ చేయొచ్చు. ఇక మీ యొక్క మన ఐడియాలజికల్ పర్స్పెక్టివ్, మార్క్సియన్ పర్స్పెక్టివ్ కదా అని కమ్యూనిస్ట్ పార్టీని అడగవచ్చు. మరి ఏం చేస్తున్నారు మీరు కూడా, కార్లు ఎక్కడము, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడము, లేకపోతే మన ఏముంటుందని మన వేరే రాజకీయ పార్టీతో అనవసరంగా జట్టు కట్టడము, ఇవన్నీ సబబేనా అని క్వశ్చన్ చేయవచ్చు. సో ఆ విధంగా దాని యొక్క అప్రోచెస్ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇవాళ మనం దానికి నిజంగా రాజ్యాంగము మన యొక్క సిలబస్లో ఉన్న 132 కోడ్ కలిగి ఉన్న మన పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్లో ముఖ్యంగా అసలు కాన్స్టిట్యూషన్ దగ్గరికి కాన్స్టిట్యూషన్ను మొదలు పెడుతున్నాం. అందులో ముఖ్యంగా మనం రాజ్యాంగం చదివే ముందు రాజ్యాంగంలోని బేసిక్ ఫీచర్స్ ఏంటి. టుడేస్ టాపిక్ యాక్చువల్లీ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బేసిక్ ఫీచర్స్, ప్రాథమిక అంశాలు, ప్రాథమిక లక్షణాలు భారత రాజ్యాంగానికి ఏంటి అనేది ఇవాళ చదువుతాం. అయితే దానికి ముందుగా చదవే ముందు మనకి బేసిక్ ఫీచర్స్, తర్వాత వాటి యొక్క ఐడియాలజీ అనేది, బేసిక్ ఫీచర్స్ ఐడియాలజీ చాలా ముఖ్యం కదా. ఎందుకంటే ఐడియాలజీని బట్టే నిజంగా బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనము ప్రియంబుల్ అనేది దాంతో ప్రారంభించాలి.
మన ప్రియంబుల్ ఏముంటుంది అంటే, ప్రియంబుల్ అంటే శీర్షిక అనేది రాజ్యాంగం అంతా ప్రతిబింబిస్తుంది. సో ఆ శీర్షిక ఏంటంటే, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialistic, secular republic, democratic republic, and to constitute India into a sovereign, into a అది వివరంగా మన కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ లో ఉన్నాయి. సో మన రాజ్యాంగం యొక్క మొదటి బేసిక్ ఫీచర్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఏ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే దాని అర్థం ఏంటంటే, మన దేశంలో ఈ రాజ్యాంగం అనే ఒక ప్రాథమిక డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఆ డాక్యుమెంట్లో అన్ని మన ప్రభుత్వం ఏ విధంగా నడుచుకోవాలి, మొట్టమొదటి మన ప్రభుత్వం ఏ విధంగా ఎన్నుకొనబడాలి, మన రాజ్యాధికారి హెడ్ ఆఫ్ ద స్టేట్, తర్వాత హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్, మన పొలిటికల్ హెడ్ ఏ విధంగా ఎన్నుకొనబడాలి, తర్వాత ఎంతకాలం ఉంటారు, ఇవన్నీ నిజానికి వ్రాయబడ్డారు. నిజానికి వేరే బ్రిటిష్ తర్వాత వేరే రాజ్యాంగాల కంటే నిజానికి మన యొక్క రాజ్యాంగము ముఖ్యం. డెమోక్రాటిక్, బట్ అట్ ద సేమ్ టైం వ్రాయబడిన కాన్స్టిట్యూషన్, వ్రాతపూర్వకంగా ఉన్న రాజ్యాంగం. సో అది యొక్క మన ముఖ్యమైన సేలియంట్ ఫీచర్. తర్వాత దానికి తోడు ఇది రిటర్న్, తర్వాత అవి రాయబడడం వల్ల ఏంటంటే కొంచెం ఖచ్చితంగా రిజిడ్ ఉంటుంది అన్నట్టు. రిజిడ్ అంటే ఏంటంటే అందులో రాసి ఉంటుంది, అందులో రాసిన ప్రకారమే మన ఎగ్జిక్యూటివ్ మన పాలసీలు రూపొందించాలా, తర్వాత పార్లమెంట్ చట్టాలు చేయాలా, తర్వాత జ్యుడిషియరీ కూడా ఈ పార్లమెంటు ఈ పలానా విషయం, పలానా మన సందర్భం, పలానా వివాదం, విధంగా రాజ్యాంగం వివాదంలో పరిష్కారంలో, తర్వాత మన సొల్యూషన్లో జడ్జిమెంటు మన న్యాయస్థానం ఇచ్చినప్పుడు ఆ న్యాయస్థానం నిజానికి దాని ప్రకారంగానే ఈ రాజ్యాంగం ప్రకారంగానే, రాజ్యాంగంలో రచించిన ప్రకారంగానే అది జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, సమస్యలు పరిష్కారం చేయవలసి ఉంటుంది. సో ఇది రిటర్న్ కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్యమైన స్వభావం. ఇది మన దేశం లెక్కనే, మన దేశ రాజ్యాంగం లెక్కనే మనకు ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఉంది, తర్వాత విజయన్ చాలా కాన్స్టిట్యూషన్ ఉంది. ఒక మన రాజ్యాంగం వివరంగా లెంతీగా రాయని కాన్స్టిట్యూషన్ ఏంటంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే అందులో రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు. అందులో మరి మన పాలన ఎట్లా జరుగుతుంది అంటే, దానికి పార్లమెంట్ చేసిన చట్టాల ద్వారా, తర్వాత పార్లమెంట్ చేసిన చట్టాలు అవి ఒక వాటి ప్రకారంగానే నడుస్తుంది. దాని తర్వాత అక్కడ జ్యుడిషియరీ కూడా ఉంది. ఆ జ్యుడిషియరీ కూడా మాటిమాటికి మన వివాదాలను పరిష్కరించి సమస్యలు సొల్యూషన్స్ ఇస్తుంది. ఆ సొల్యూషన్ ప్రకారమే అది పరిపాలన జరుగుతుంది. సో కానీ మనకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల ఇది ఒక రకమైన మన బెనిఫిట్ అనుకోవాలి. తొందరగా మళ్ళా రాజ్యాంగమే చెప్తుంది ఏది కరెక్ట్, అది ఏది రాంగ్. ఎప్పుడైనా సమస్య వస్తే, వివాదం వస్తే ఆ రాజ్యాంగం కూడా సరిగ్గా స్పష్టత లేకపోతే జ్యుడిషియరీ చెప్తారు. జ్యుడిషియరీ ఏం చేసేదాన్ని మన రాజ్యాంగాన్ని యొక్క లక్ష్యాలు ఏంటి, తర్వాత ఐడియాలజీ ఏంటి, తర్వాత ప్రియాంబుల్ ఎక్కడ ఉంది, ఏముంది అని పరిశీలించి ఆ వివాదంలో అది చేస్తారు. అయితే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది వ్రాతపూర్వకంగా ఉంది. అయితే ఒక్కొక్క సమయంలో మన రాజ్యాంగంలో ఉన్న అంశం ఏదైతే ఉందో మన పాలనలో కొంత మనము రాజ్యాంగం 1947 నుంచి 1949 వరకు నిజానికి రాజ్యాంగం రాయబడింది. కానీ అప్పటికిప్పటికి చాలా పరిస్థితులు మారినాయి. కాబట్టి మన రాజ్యాంగం వ్రాతపూర్వకంగా ఉన్నా కూడా దాన్ని సవరించడానికి అవకాశం ఉంది. సో సవరించడానికి అవకాశం ఉంటే దాన్ని అర్థం ఏం చేస్తారంటే ఆ సవరణలు జరుగుతుంది. కానీ మాటికి చిన్న దానికి సవరణలు జరపవు. అట్లా జరుగుతుంది. రిజిడ్ కాన్స్టిట్యూషన్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అన్నారు. చాలా అవసరం ఉంటేనే అది కూడా మళ్ళా మన భారతీయ ఓటర్స్ భారతీయ ఓటర్స్ ఎన్నుకున్నబడిన సభ్యులసే, కాన్స్టిట్యూయెంట్ సభ్యులసే ఏర్పాటైన పార్లమెంట్ ద్వారానే అది రాజ్యాంగాన్ని సవరించడానికి అనుకుంటారు. దానికి రాజ్యాంగాన్ని సవరించడం కూడా రిజిడ్ ప్రొసీజర్ ఉంది. అంటే రాజ్యాంగంలో చాలామంది అంటే
2/3 మెజారిటీ కంటే ఎక్కువ ఎంపీస్ అంటే మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఒప్పుకుంటేనే రాజ్యాంగం సవరింపబడింది. అంటే ప్రొసీజర్, రాజ్యాంగ సవరణ ప్రొసీజర్. సో రాజ్యాంగం సవరించడం వల్ల చాలా డిఫికల్ట్, కష్టతరమైన, కష్టపూరితమైన ప్రొసీజర్ ఉందని. వేరే రాజ్యాంగ అంశాలను సవరించడానికి ఇంకా తక్కువ ఫుల్ మెజారిటీ, మన అబ్సల్యూట్ మెజారిటీ అవుతుంది. కానీ రాజ్యాంగం సవరించడానికి కూడా చాలా మన రిజిడ్ ప్రొసీజర్ ఉంది. కాబట్టి ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. లెంతీ కాన్స్టిట్యూషన్ ఆల్సో, అంటే చాలా విషయాలన్నీ రాజ్యం, ఫర్ ఎగ్జాంపుల్ 222 పార్ట్స్ ఉన్నాయి. 395కు మన కొన్ని మన ఏమంటారు రద్దు అయినా కూడా మనం లెక్క పెట్టుకుంటే గట్టిగా లెక్క చూసుకుంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ అంటే ప్రకరణలు. దాని తర్వాత ఒక్కొక్క భాగంలో కొన్ని చాప్టర్స్ ఉంటాయి. సో ఈ విధంగా ప్రతిదీ రాయబడ్డది, తర్వాత ప్రతిదీ దానివల్ల కూడా దాన్ని లెంతీ కాన్స్టిట్యూషన్. ఇక వేరే కారణం లేని ఇంత లెంతీ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఒక 2 సంవత్సరాల పొడుగు దీన్ని ముఖ్యమైన సభ్యులు కూర్చుండి కమిటీలు ఏర్పడి ఆ కమిటీలో రాయడం జరిగింది. సో దట్ ఈస్ వై ఇట్ హస్ బికమ్ వెరీ లెంతీ. సో నెక్స్ట్, ఇది ప్రాథమిక మన ఫీచర్, లక్ష్యం, భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం. రెండవది ఏంటంటే దానికి మనకి ఐడియాలజీకి సంబంధించింది. రెండవది ప్రియంబుల్ స్టార్ట్ చేస్తాను. సో రెండవ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ సోషలిస్ట్ ప్రిన్సిపల్. సోషలిస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే సామాన్యంగా భారతదేశంలో ఉన్న సంపద, తర్వాత దేశంలో ఉన్న ఆస్తి పాస్తులు, దానికి సామాన్యంగా ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క సుఖ దుఃఖాలను అనుసరించి ప్రజల మన కొందరి చేతిలోనే, క్యాపిటలిస్ట్ చేతిలోనే ఉండకుండా విధంగా సోషలిస్ట్ విధానంలో దాన్ని మన నియంత్రణలో ఉంచుకోవడం అన్నట్టు, లేకపోతే ప్రాపర్టీస్ సంపదని స్టేట్ నియంత్రణలో ఉంచుకోవడము. అది ముఖ్యంగా ఏంటంటే దీని అర్థం ప్రభుత్వం చేతిలోనే పాస్తులు చాలా వరకు ఉంటాయి. దానికి మొన్న 1990 మన ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు దానికి ఆ అంశం కూడా దానికి అది సవరించడం జరిగింది. దానికి ఫండమెంటల్ రైట్స్ అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంటే మన రాజ్యాంగం యొక్క సోషలిస్ట్ రక్షణ దానికి చాలా మట్టికి మన కుదింపబడింది, తక్కువ చేయబడింది అనుకోవచ్చు. కానీ అయినా కూడా సోషలిస్ట్ ఎందుకు అంటున్నామంటే రాజ్యము అంటే ఇది ప్రభుత్వము, మన ప్రజలు, తర్వాత టెరిటరీ అది ఏదైతే ఉందో రాజ్యం యొక్క కంట్రోల్, నియంత్రణ చాలా ఎక్కువ ఉంటుంది. రాజ్యం చేతుల్లోనే చాలా ఆస్తులు ఉంటాయి. దానికి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో చాలా వేరే కంపెనీలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఆఫీసులు, వేరే ఆఫీసులు ఉన్నాయి కదా, వాటి మీద కూడా రాజ్యాంగం ద్వారా చట్టాలు చేసి దానికి అది గవర్నమెంట్ మన స్టేటైజ్ అంటే రాజ్యం కింద దానికి కంపెనీలు తీసుకుంటుంది. టేక్ ఓవరింగ్ ఆఫ్ ద కంపెనీస్, ఫ్యాక్టరీస్. అది హక్కు ఉంది ఇది కంపెనీ, ఇది ప్రభుత్వం చేయడానికి. కానీ మళ్ళీ హక్కులున్నా కూడా మళ్ళీ అది కూడా ఒక చట్ట ప్రకారమే తీసుకోబడిన ఫ్యాక్టరీలు కానీ మన సంస్థలు కానీ అవి మన పాలించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రైవేట్ నుంచి తీసుకున్నంత మాత్రాన లేదు, మీరంతా కూలిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత, నాశనం అయిన తర్వాత మేము తీసుకున్నాం, మీకెందుకు, మీకు మన అన్ని హక్కులు ఇస్తాము, వర్కర్స్కి జీతాలు ఇస్తాము, తర్వాత అన్ని అనడానికి వీలేదు. ప్రభుత్వం కిందకి తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో అన్ని వేరే కంపెనీలు మరియు మన ఫ్యాక్టరీలు ఏ విధంగా పరిపాలించబడుతున్నాయో, ఏ విధంగా అందులో ఉన్న వర్కర్స్కి మన అన్ని సాలరీస్, తర్వాత మన సాలరీ సవరణలు, తర్వాత బోనస్లు, ఇవన్నీ హక్కులు కూడా అందులో ప్రైవేట్ నుంచి తీసుకున్న తర్వాత ఆ కంపెనీలలో మన ఈ ప్రభుత్వము ఇది మన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని సోషలిజం అంటారు.
అయితే సాధ్యమైనంత వరకు అయితే ఇది మరి సోషలిజం అంటే సోషలిజం యొక్క ముఖ్య ఆద్యుడు, తర్వాత సిద్ధాంతకర్త మన ఇతనెవరు కార్ల్ మార్క్స్ కదా. మరి సోషలిజం అంటే రాజ్యము, అతని రాజ్యం ఉండొద్దు కదా అన్నాడు కదా, రాజ్యం నిర్మూలించబడాలా, క్లాసెస్ నిర్మూలించబడాలా అని అన్నాడు కదా. అంటే నిజానికి అతను అంటే క్లాస్లెస్ సొసైటీ ఏర్పడిన తర్వాత రాజ్యము వెళ్ళిపోతుంది. రాజ్యము అతని ఒక నెగటివ్ అభిప్రాయం, అతని యొక్క అభిప్రాయం ఒక రకమైన నెగటివ్ అభిప్రాయం. అతని మార్క్స్ యొక్క మన ప్రధానమైన సిద్ధాంతీకరణ ఏంటంటే రాజ్యం అనేది ఒక మన క్లాస్ స్టేట్లో అంటే వర్గ సహిత మరియు వర్గ స్వభావం కలిగిన సమాజంలో అది రాజ్యము పుడుతుంది. ముఖ్యంగా రాజ్యంలో ఉన్న ఆస్తిపరులు, అది భూ సంపద కానీ, తర్వాత ధన సంపద కానీ, బంగారు సంపద కానీ, ఇంకే విధమైన సంపద కానీ వాళ్ళ సంపద కొరకు, వాళ్ళ సంపద రక్షింపబడడానికి రాజ్యం పుడుతుంది. తర్వాత చాలాసార్లు మన ఈ సంపదకు వ్యతిరేకంగా, ప్రాపర్టీ వ్యతిరేకంగా, క్యాపిటలిజం వ్యతిరేకంగా పోరాటాలు మాత్రం వస్తే అది ఏం జరుగుతుంది అంటే మన రాజ్యంలో ఉన్న సైన్యాన్ని, తర్వాత మన సైన్యాన్ని ఈ ప్రభుత్వం ఉపయోగించి సాధ్యమైనంత మట్టికి మన మన ఈ శ్రామికులు కానీ, రైతులు కానీ, వీళ్ళు కానీ నేను ఎవరైతే విప్లవాన్ని ప్రయత్నం చేస్తారో, తిరగబడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని అణచడానికి మన ప్రయత్నం జరుగుతుంది. అదే ఆ అణచదని రాజ్యం చేస్తుంది. తన యొక్క పోలీస్ సైన్యము, తన పోలీసు బలగాన్ని ఉపయోగించి దాన్ని అది చేస్తుంది. అయితే దాని అనాలిసిస్ ఇంతవరకు సోషలిజం అనేది అది వేరే చర్చ, కానీ అది ఒక ముఖ్య లక్షణము. చూసారు కదా మీరు, చాలా ప్రభుత్వం కింద ఎన్ని కార్పొరేషన్స్, మన కంపెనీస్, ఫ్యాక్టరీస్, తర్వాత మన వేరే వేరే మన ప్రజలు ఏర్పరచుకునే సంస్థలు, అసోసియేషన్స్, మన ఇది ఓకే. సో ఈ విధంగా మన భారత రాజ్యాంగము ఒక సోషలిస్ట్, ఒక రకమైన సోషలిస్ట్ అనేది. తర్వాత మొన్నటి వరకు 1990 వరకు కూడా దానికి మిక్స్డ్ ఎకానమీ అన్నారు. కానీ ఇప్పుడు ఆ మిక్స్డ్ ఎకానమీ కూడా ఉంది అంటే ఉన్నది, కానీ ఎంతవరకు ఉంది అంటే కొంతవరకు మన మన ఎంతవరకు అయితే చాలా ముఖ్యమైన మన ఉక్కు ఫ్యాక్టరీలు, తర్వాత ఇతర ఫ్యాక్టరీలు, తర్వాత కంపెనీలు తమ చేతిలో ఉన్నవి, తర్వాత తన కింద ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి అనే కార్పొరేషన్ ఏముంది, అది ప్రైవేట్ కింద డైరెక్ట్గా లేకున్నా కూడా ప్రైవేట్ యొక్క ప్రభుత్వం కింద లేకున్నా కూడా ప్రభుత్వం కనసన్నులో జరుగుతుంది. ఇట్స్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్, బట్ ఇట్స్ అటానమస్ ఇన్ ద సెన్స్ దానే తనే మన స్వతంత్రంగా పరిపాలించి చాలా మంది యొక్క మన లైఫ్ లైన్ అష్యూరెన్స్ ఇన్సూరెన్స్ చేసి, తర్వాత వాళ్ళ దగ్గర చాలా మినిమం యొక్క మంత్లీ ఇయర్లీ ప్రీమియం తీసుకుంటూ వాళ్ళ యొక్క సంరక్షణ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ, బట్ ఆ పెద్ద పెద్ద కంపెనీలు కూడా అంటే సెమీ గవర్నమెంట్ అనుకుంటుంది, అటానమస్ గవర్నమెంట్, అటువంటి కంపెనీలు కూడా ప్రభుత్వం కిందనే ఉన్నాయి. కాబట్టి అది అంతవరకు ఆ మేరకు మాత్రం సోషలిస్ట్ విధంగా కాన్స్టిట్యూషన్ అనవచ్చు. తర్వాత ఇంకొక ప్రాథమిక ఇది లక్షణము, ప్రాథమిక లక్షణము మన భారత రాజ్యాంగం యొక్క అంటే ఏంటి అంటే సెక్యులర్, లౌకిక రాజ్యము. ఇదివరకే కొన్ని సందర్భాల్లో కొన్ని లెక్చర్లో చదువుకున్నట్టు లౌకిక రాజ్యము అంటే దీనికి మతాన్ని లింక్ చేసి మనం చదువుకోవాల్సి, అర్థం చేసుకోవాలి. లౌకికము అంటే లౌకికము, పారలౌకికము. తర్వాత మన ఈ రాజ్యాంగంలో మన రాజ్యాంగం రాసేటప్పుడు మన రాజ్యాంగములో
ఏ మతానికి ప్రాధాన్యత లేకుండా, ఏ మతాన్ని ఆధారంగా చేసుకోకుండా, ఇస్లాం కానీ, ఇండియన్ కానీ, క్రిస్టియన్ కానీ, బుద్ధిస్ట్ కానీ, ఏ మతాన్ని మీద పడకుండా మన రాజ్యాంగం యొక్క అనేక అంశాలను, ప్రాథమిక అంశాలను కూడా రూపొందించడం జరిగింది, రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీనికి కాంట్రాస్ట్ అటువైపు ఉండేది ఏంటంటే రాజ్యాంగాన్ని మత సూత్రాలు, మత సిద్ధాంతాలకు అనుగుణంగా వాటిని ఆధారం చేసుకొని రాజ్యాంగాన్ని రాయడము. దాన్ని ఏమంటారంటే రిలీజియస్ కాన్స్టిట్యూషన్. దానికి ఇంగ్లీష్లో ముఖ్యంగా ఇది థియోక్రసీ అంటారు. THEOCRACY, theocratic state. Best example is that of మన దేశం 1947లో వేర్పడన్న పాకిస్తాన్. అది థియోక్రాటిక్ స్టేట్. అంటే మన ముస్లింలందరూ ముస్లిం మతాన్ని అనుసరించి మన వ్యవహారం, మన ప్రభుత్వము ఏర్పరచుకుందామని అప్పుడు చాలా కొట్లాడి, ముస్లిం లీడర్స్ కొట్లాడి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్గా డిక్లేర్ చేసి అక్కడ ఇస్లామిక్ స్టేట్, అంటే నాట్ సెక్యులర్ స్టేట్, ఇస్లామిక్ మతాధారిత, మత సంబంధమైన మత సిద్ధాంతాలపై ఆధారపడి చేయబడిన రాజ్యాంగము. దానికి సెక్యులర్ స్టేట్ అంటారు. అయితే సెక్యులర్ స్టేట్ అన్నంత మాత్రాన మతాలకి వ్యతిరేకము, మతాన్ని అణచివేయాలా అనేది కాదు. ఏ మతాన్ని అణచివేయదు, ఏ మతాన్ని రిజెక్ట్ చేయరు, ఏ మతస్థుని దానిపై ప్రత్యేకంగా డిస్క్రిమినేషన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం దానిపై ఇస్లాం ఏ విధమైన మన విచక్షణ, డిస్క్రిమినేషన్ ఇది ఉండదని. అదే పాకిస్తాన్ పోతే ఏమవుతుందంటే తప్పకుండా హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, మన ఇతర ఏ మతస్థులను కానీ వాళ్ళ ఏడల మన డిస్క్రిమినేషన్ విచక్షణగా అంటే అది డిస్క్రిమినేషన్, పక్షపాతం, వాళ్ళకు దానికి ప్రాధాన్యత, వాళ్ళు ఎల్లగొట్టాలంటే ఎల్లగొట్టవచ్చు. తర్వాత వాళ్ళు కొంతవరకు మా మతాన్ని ఏమి రావాలంటే అక్కడ హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ వాళ్ళ ముస్లిం మతాన్ని అనుసరించకుండా బయటకు పోవచ్చు, భారతదేశాన్ని విడిచిపోవచ్చు. ఇది మన పాకిస్తాన్ నుంచి. సో మన దేశం అలా కాదు. మన దేశం దానికి అన్ని మతాలను ప్రోత్సహించండి. అయితే ఏమవుతుంది అంటే మతాల మీద ఆధారపడి ఉంటుందా అంటే ఆధారపడదలుచుకుంటే ఆధారపడవచ్చు. ఏ విధంగా మన రాజ్యాంగంలో కొన్ని సూత్రాలను ఐర్లాండ్ తీసుకొని, కొన్ని సిద్ధాంతాలను, కొన్ని ప్రిన్సిపల్స్ అమెరికాని తీసుకొని, కొన్ని ప్రిన్సిపల్స్ని మన ఐర్లాండ్ తీసుకున్నారు, కొన్ని ప్రిన్సిపల్స్ ఆస్ట్రేలియా తీసుకున్నారు. అదేవిధంగా సెక్యులర్ స్టేట్ అని వర్ణించడానికి వేరే దేశంలో ఉన్న రాజ్యాంగాల నుంచి కూడా తీసుకోవచ్చు. ఏ ఒక్క మతం, ఏ ఒక్క కులము కుల సిద్ధాంతాలను మన మత సిద్ధాంతాలను ఆధారపడి మన కట్టుబడి ఉండకపోవడాన్ని నిజానికి ఇది సెక్యులర్ స్టేట్. ఒకవేళ ఏవి దృక్పథం అనుసరించమంటే ఆల్ రిలీజియన్స్, ది స్టేట్, ఇండియన్ స్టేట్ at the state level, at the provincial level, at the the district level, they will follow తటస్థ విధానం కూడా అవ్వచ్చు. తటస్థ విధానం అంటే మన ప్రభుత్వం ఏ మతస్థులు ప్రత్యేక ఒక మతము, ఇంకొక మతస్థులు, ఒక మత సమూహం ఇంకొక మత సమూహం కొట్లాడుతున్నారు ఒక ఇష్యూ మీద. సో అట్లాంటి తన యొక్క మన అల్లలను అణచివేసి తర్వాత తను ఏ సైడ్ తీసుకోకుండా, ఉదాహరణకి ముస్లింల మధ్య, హిందువుల మధ్యన మత ఘర్షణ జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తుంది అంటే ఏం చేస్తున్నది కూడా అనొచ్చు. ఏం చేస్తున్నది అని అనుకున్నప్పుడు దానికి అదొక లా అండ్ ఆర్డర్ ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా మీరు విషయాలను పంచుకోండి అని తన యొక్క పోలీసును ఉపయోగించి కూడా దానికి మత ఘర్షణలు, మత ఘర్షణల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వదండి, ఏ పార్టీకి మద్దతు. హిందూ
మన హిందూ గ్రూప్ అయితే లేదా క్రిస్టియన్ గ్రూప్ అయితే వాళ్ళకు వాళ్ళ యొక్క మన ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం, ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతను క్రిస్టియన్స్, కొంతవరకు క్రిస్టియన్స్కు దానికి మేలు మన అతను పాటుపడ్డాడని చెప్పచ్చు. కానీ మన దేశంలో ఆ విధంగా కాదు. అయితే క్రిస్టియన్ అటువంటి తర్వాత వేరే అటువంటి వాళ్ళ మైనారిటీ హక్కులు కొన్ని ఉన్నాయి. అంటే రిలీజియస్ మైనారిటీస్ కానీ లింగ్విస్ట్ మైనారిటీస్ కానీ కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ప్రభుత్వం ఇస్తుంది, రాజ్యాంగంలో రచించబడింది. సో అంత మట్టి. సో బట్ దే ఆర్ నాట్ డిస్క్రిమినేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇతర మతస్థులకి, ఇతర మన కులానికి సంబంధించిన వాళ్ళకి స్పెషల్ హక్కులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మన హిందూ మతస్థులు కాదు కదా, మెజారిటీలో ఉన్న హిందూ మతస్థులు ఉన్నారు. తర్వాత హిందూ మతస్థులకు వాళ్ళకి వ్యతిరేకం కదా, హిందూ మతస్థులు అవలంబితమే కదా, వాళ్ళకి ఏ విధంగా ఎందుకు మనము ప్రభుత్వం సహాయకారిగా ఉండాలా, ప్రోత్సాహకరంగా ఉండాలంటే అది తప్పు. భారత రాజ్యాంగం ఒక సెక్యులర్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మన భారత రాజ్యాంగం ఏ విధంగా భారత ప్రజలకి, పర్టికులర్గా మెజారిటీ పాపులేషన్లో ఉన్న హిందువులకి ఏ విధంగా ఒక మత సంస్థలకి సహాయపడుతూ, మత సంస్థల మీద అటాక్స్ జరగకుండా, బాంబులు పడకుండా, తర్వాత కూలిపోకుండా అన్నింటికి ఒక నిజానికి ఒక ఎండోమెంట్ మినిస్ట్రీ యాక్ట్ కూడా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్. సో ఆ ఎండోమెంట్ మినిస్ట్రీ యొక్క చేసిన చట్టాల కింద, చట్టాల ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రతి హిందూ టెంపుల్ నడుచుకోవాల్సి ఉంటుంది. చాలా సెంటర్ అయితే నిజంగా అక్కడ మన ఏమంటుంది దాన్ని జోక్యం చేసుకోరు. కానీ చాలా పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద టెంపుల్, తర్వాత అందులో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, తర్వాత చాలా డబ్బు కూడా వస్తుంది అని అన్నప్పుడు దానికి ఇంకా దాన్ని గట్టిపరచడానికి, దాని ప్రజలు దాని మీద వచ్చి ఎంజాయ్ చేయడానికి, తమ మొక్కులు, మన డౌట్స్ క్లారిఫై చేసడానికి వచ్చి చాలా కొంచెం సుఖంగా రావడానికి నిజానికి ఒక మన ఎండోమెంట్ శాఖ, ఎండోమెంట్ మినిస్ట్రీ ఉంటారు. ఆ ఎండోమెంట్ మినిస్ట్రీ ఒక మన గుడి అది సిద్ధాంతాల ప్రకారంగానే నడుస్తుందా, లేకపోతే దాని అందులో ఉన్న అయ్యగారులు కానీ పూజారులు కానీ మన అతనికి మన ప్రభుత్వానికి వచ్చిన డబ్బును, తమకు సాధ్యమైనటువంటి కొంత డబ్బును వాళ్ళే కాజేస్తున్నారా అనడానికి దానికి ఎండోమెంట్ మినిస్ట్రీ అనేది ఏర్పాటు చేయబడింది. అది కూడా అందరికి సమానంగా, అందులో మన వేరే మతస్థులకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి స్వతంత్రం ఉండాలా, లేకపోతే వాళ్ళకు మన దానిలోనే కలుపుకోవడం జరగాలి, ఏది మెజారిటీ రిలీజన్లో కలుపుకోవాలి. సో ఇది దానికి మన సెక్యులర్ స్టేట్ అంటే. సో మన సెక్యులర్ స్టేటు బంగ్లాదేశ్ రిలీజియస్ స్టేటు, తర్వాత నేపాల్ రిలీజియస్ స్టేటు, దాని తర్వాత పాకిస్తాన్ రిలీజియస్ స్టేటు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేశంలో ముఖ్యంగా మన ప్రజలు పాటించే మతం ఉందో ఆ మతాన్ని మెజారిటీ దాన్ని వాళ్ళు దానికి గౌరవించి అది రాజ్యాంగంలో కూడా మన అప్లై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెక్యులర్ స్టేట్ అనే అర్థం, సెక్యులర్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ స్టేట్ విచ్ ఈస్ ఇంపార్షియల్ టు ఎనీ రిలీజియస్ గ్రూప్, ఆల్ ద రిలీజియస్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన యాత్రలు చేస్తారంటే ముఖ్యంగా ఎక్కడెక్కడో బయట ఉన్న రిలీజియస్ సెంటర్స్, పెద్ద సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్ పిలిగ్రిమేజ్ పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి అట్లా పోయినప్పుడు ఒక రకాల మన ఆ ప్రజలకి ఈ ప్రజలకి రకరకాల కన్సెషన్స్ ఇస్తారు. రైల్వే కన్సెషన్ కానీ, బస్ కన్సెషన్ కానీ, వివిధ డైరెక్ట్గా వాళ్ళకు సాయం చేయడం, దగ్గరికి పోవడం కూడా. సో అది సెక్యులర్ స్టేట్. సో సెక్యులర్ స్టేట్ అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్. తర్వాత ఏ ప్రత్యేకమైన రిలీజియన్ను బేస్ చేసుకొని తన యొక్క ప్రభుత్వము, రాజ్యము, ప్రభుత్వము మన సిద్ధాంతం, మన ఏమంటుందని పాలసీస్, విధానాలు చేయడము, విధానాలు ఇంప్లిమెంట్ చేయడము జరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్
మన ఒక హిందూ ముస్లిం ఆధారాలతో ముస్లిం సూత్రాలతో మన ఏర్పడ్డ ఒక పార్టీ అని ఒక సమూహం వచ్చి ఇతను హిందూ మతస్థుడైన హార్డ్ కోర్ హిందీ మతస్థుడైన మన ఎవరు ఇది మోడీ ఉన్నాడు. అతను పిలిస్తే నిజాన్ని అతను పిలిచినా కూడా దట్ రిలీజియస్ ఫంక్షన్ బికాస్ ఇట్స్ ఇస్లామిక్ ఫంక్షన్ ఐ విల్ నాట్ కమ్ అన్నాడు. తర్వాత రాజ్యాంగం యొక్క స్పిరిట్ ప్రకారం ఆ విధంగా అనకు. అది ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వేరే అని పిలిచినా కూడా వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అని కూడా పరిష్కరించి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయము లేకపోతే మన యొక్క భూమి సహాయము వాళ్ళ మసీదు కట్టుకోవడానికి సహాయం కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది సెక్యులర్ స్టేట్. అదే మన పాకిస్తాన్లో అయితే క్రిస్టియన్లు కానీ హిందువులకు కానీ ఏ వాటికి కూడా నిజానికి వాళ్ళు మన ఈ సదుపాయాలు కలిగించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు కలిగించారు. ఒక్క ఇస్లామిక్ మాత్రమే వాళ్ళు అవి అందిస్తారు. సో సెక్యులర్ స్టేట్ అంటే ఇది అండి, అది మిస్అండర్స్టాండ్ చూసుకోకూడదు. అయితే ఇక్కడ కొంత మన దేశంలో అంటే మనకు టైం లేదు, ఇది ఒక పెద్ద క్లాస్, ఒక 2-3 లెక్చర్స్ కావాల్సిన క్లాస్ అన్నది. అయితే అయినా కూడా మనం కొంచెము దాని మీద కామెంటరీ తర్వాత విమర్శ చేసి ఇంకొక అంశానికి పోవడానికి ప్రయత్నం చేయాలి. సో డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ అంటే నిజానికి ఏంటంటే భారతదేశంలోని హెడ్ ఆఫ్ ద స్టేట్, భారతదేశానికి రాజ్యాంగ పరంగా ఉన్న రాజ్యాధిపతి అనేవాడు డెమోక్రాటిక్ పద్ధతిలో అంటే ఏంటి, డెమోక్రాటిక్ పద్ధతిలో ఎన్నుకొనబడము, డెమోక్రాటిక్ పద్ధతిలో మన మన పదవి ప్రెసిడెంట్ యొక్క పదవి చేపట్టడము, డెమోక్రాటిక్ పద్ధతిలో చీఫ్ మినిస్టరు తన చీఫ్ మినిస్టర్ మన పదవి చేపట్టడము, అధికారాలు చెలాయించడము అనేది ఇది ఎన్నికల ద్వారా జరుగుతుంది. అంటే ఏంటి అంటే మన మాటికి అంటే ప్రతి 5 సంవత్సరాల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వము చాలా సంక్షేమదాయకమైన ప్రభుత్వమైన ప్రజలకు చాలా సంక్షేమం చేసినా కూడా ఆ రాజ్యాంగంలో అది రాసి ఉంటుంది. కాబట్టి ఒక ప్రైమ్ మినిస్టరు ఒక క్యాబినెట్ అంటే మన మినిస్టర్ల సమూహం ఏదైతే ఉందో ఆ సమూహము నిజానికి ఉండకూడదు, అది రిమూవ్ చేయబడాలా అనేది. ఉదాహరణ చూసారు కదా, 76లో జామెట్ ఎమర్జెన్సీ విధించారు. 76లో ఎమర్జెన్సీ విధిస్తే దానికి ఎమర్జెన్సీ విధించడం ఆమె పూర్తిగా నష్టపోయింది. అంటే ఇది మన 10 పాయింట్ ప్రిన్సిపల్స్ రూపొందించిన ప్రకారంగా మన పదవి మన పాలన కొనసాగిస్తే దానికి అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా అపోజ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఇస్లామిక్ పార్టీస్. కొంతవరకు అప్లై చేసింది ఎవరంటే దాని బీజేపీ. అప్పుడు దానికి బీజేపీ కాదు కాంగ్రెస్ అధికారులు ఉన్నారు. అది ఏదో విధంగా దానికి ఆ విషయంలో దానికి ప్రభుత్వము నెగ్గలేకపోయింది. సో డెమోక్రాటిక్ అంటే ఏంటంటే అది రాజ్యాధినేత ఎన్నికల ద్వారా మన రాజ్యం చేయవచ్చు. అలా ఎన్నికల అధికారంలోకి వచ్చి తర్వాత రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో డెమోక్రాటిక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ డెమోక్రాటిక్ పద్ధతులు. అంటే రాజ్యాంగాన్ని పలానా చేయమని డిమాండ్ చేయొచ్చు, రాజ్యాధికారము మనం సంపాదించే ప్రయత్నం చేయొచ్చు, తర్వాత మన యొక్క రాజ్యానికి మన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని మన హెడ్గా చేద్దాము అని అనుకోవచ్చు. సో అదంతా డెమోక్రాటిక్. మన డెమోక్రాటిక్ ఫీచర్, డెమోక్రాటిక్ నేచర్ అనేది మన ప్రాంతం చాలా. ఇంకొక నిజానికి దానికి ముందే చెప్పవలసి ఉండే అదేంటి అంటే భారత రాజ్యాంగము ఓటర్స్తో ఎన్నుకోబడిన ప్రతినిధుల బృందం
ఎన్నుకొనబడిన సభ్యుల బృందం నిజానికి మన రాజ్యాంగం రాయబడింది. డెమోక్రాటిక్ అంటే మనం అది చూడాలి. సామాన్యంగా రాజ్యాంగాలు పాకిస్తాన్లో అటువంటి రాజ్యాంగాలు ఏం చేస్తారంటే మరి డెమోక్రాటిక్ ఎలక్షన్ ఉండదు. ఆ మత సమూహాలు ఏవైతే హిందూ మత ఇంగ్లీష్ మత సముదాయానికి సంబంధించిన అవి అందులో మత సూత్రాలే ప్రతి అంశంలో ప్రతి దాంట్లో ఇమ్మడింపజేయబడుతుంది. అలా కాకుండా మన భారత రాజ్యాంగము making of the Indian Constitution has been done by a democratically elected members of the Constituent Assembly. Constitution అంటే రాజ్యాంగ సభ. రాజ్యాంగాన్ని రచించడానికి అనే చర్చలు చేసి రాజ్యాంగ రచన చేసి దానికి రాస్తారు. సో అందులో ఎవరున్నారు ముఖ్యంగా అంటే నిజంగా ప్రజల యొక్క ప్రతినిధులు. అప్పుడు నిజానికి చాలామంది ఉన్నారు ఇది భారత రాజ్యాంగం రాస్తారు. అందులో అంబేద్కర్ వంటి వాళ్ళు చాలా ముఖ్యమంత్రి అంబేద్కర్ నెహ్రూ, గాంధీ ఇటువంటి వాళ్ళు చాలా ముఖ్య పాత్రన వహించడం జరిగింది. అయితే దీన్ని ఏమంటారు మనది ముందు వల్ల ఫస్ట్ ఏం చేస్తాం రిటర్న్ అండ్ దెన్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడేంటి ఇక్కడ మన ప్రజలకి ఎన్నికైన రాజ్యాంగ సభ యొక్క అనుమతితో మెజారిటీ ఉన్న పార్టీతో దానికి ఈ మన రాజ్యాధిపతులు ఏర్పడతారు. అదేవిధంగా పార్లమెంటు నుంచి క్యాబినెట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అనదర్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రాటిక్ సిస్టమ్. దానిలో నిజాన్ని కూడా మన ఎన్నిక విధానం కూడా చాలా మన సులభం కాదు. రాజ్యాంగ సభ సులభం కాదు, కానీ దానికి మన ఎన్నుకొనబడిన సభ్యులు కలదా ఎన్నుకొనబడిన సభ్యులు సామాన్యంగా వాళ్ళు రాజ్యం యొక్క ప్రతిపత్తి, రాజ్యం యొక్క అధికారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత మన ఒక ప్రత్యేకమైన గ్రూప్ కానీ ఏ విధంగా హెల్ప్ చేయాలా, తర్వాత మరి వెనుకబడ్డ తరగతి వాళ్ళు, వెనుకబడ్డ మన పరిగణన ఎస్సీలు, మైనారిటీలు, పేద మైనారిటీలు ఏ విధంగా కష్టపడుతున్నారు, వారికి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది. ఉదాహరణకి మన భారతదేశంలో ముస్లిమ్స్ తమ ఇష్ట ప్రకారంగా పూజలు జరుపుకోవచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. అది ఎంతవరకు సంభవమైందో కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఉన్న ఎస్టీ కేటగిరీ వాళ్ళు దానికి పాపులేషన్ యొక్క ఎస్సీల పాపులేషన్ పెరిగింది కాబట్టి దానికి రాజ్యాంగ సభ ద్వారా రిజర్వేషన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ చేయబడుతుంది. సో అలా ఎక్కువ చేసినప్పుడు కూడా నిజానికి చేయడానికి అవకాశం ఉంది. అందుకని డెమోక్రసీ యొక్క నేచరే అది. ఎందుకంటే కొందరు ధనికులు, సంపద గలవారు, భూస్వాములు కొందరు తప్ప దాన్ని తక్కిన వాళ్ళందరూ నిజానికి మన భారతదేశంలో భారత రాజ్యాంగ సభలో మంచి మన జ్ఞానము, రాజ్యాంగ ఎక్స్పీరియన్స్, అనుభవము కలిగిన వారి ఎన్నిక కావడం జరిగింది. సో ఈ విధంగా మనకి డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని అనొచ్చు. తర్వాత ఇంకోటి ముఖ్యమైన డెమోక్రాటిక్ అంటే ఏంటంటే రాజ్యాధినేత కొన్ని సంవత్సరాల కొరకే ఎన్నికలు పెట్టుకుంటారు. సో ఇది డెమోక్రాటిక్. మన ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రిటన్కి పోల్చుకుంటే బ్రిటన్ నిజానికి ఇప్పటి వరకు కూడా రాజ్యాధినేత వారసత్వ పరంగా వచ్చే మోనార్క్ అన్నట్టు. కింగ్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, లీగల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. అది వేరు. మరి అది అన్ని దేశాలకి ఏమంటుందని మన ప్రజాస్వామ్యాన్ని పంచింది, ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసింది. కానీ తన దేశంలో మాత్రము రాజ్యాంగ అధిపతి ఇది మాత్రము కింగ్ అయి ఉంటాడు, లేకపోతే క్వీన్ అయి ఉంటాడు. ఆ కింగ్ అయినా క్వీన్ అయినా కూడా ప్రజలతే ఎన్నికపడనక్కర్లేదు, వారసత్వంగా వస్తారు. ఆ విధంగా బ్రిటన్ ఈజ్ నాట్ ఏ రిపబ్లిక్ because the head of the state they is not elected. The king or queen గెలిచబోతే ఎవరో వాళ్ళు ఎన్నికల ద్వారా కాకుండా దానికి వాళ్ళ యొక్క పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ అయిన తర్వాత ఎన్నికలు జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతీయులు కొంచెం ముందడుగు
డెవలప్మెంట్ ఉన్న అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ మన సునాక్ అనేది గ్రేట్ బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దాని తర్వాత మన ఇది మన అమెరికాలో నిజానికి ఒక మన రాజ్యాంగాన్ని మార్చుతూ వాళ్ళు మన హిందువులకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందువులకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన రాజ్యాంగము ఒక డెమోక్రాటిక్ రిపబ్లిక్. తర్వాత ముఖ్యమైన ఫండమెంటల్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే మీకు కొందరికి దాని అర్థం ఏదో చెప్పకపోవచ్చు. ఎందుకంటే మీరు సామాన్యంగా వేరే స్ట్రీమ్ నుంచి వేరే సబ్జెక్ట్స్ నుంచి వచ్చారు. అందరికీ రాజ్యాంగం నిజానికి మనం తెలియవచ్చు కాబట్టి దాన్ని కూడా వివరిస్తారు. ఫెడరల్ ఫీచర్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా పెద్ద భూభాగం టెరిటరీ ఉన్న దేశాలు ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క టెరిటరీ ప్రదేశాలు చాలా పెద్దగా సైజులో పెద్దగా ఉన్నాయి. వేల ఎకరాల మన భూభాగం వైశాల్యం కలిగి ఉంది. అటువంటప్పుడు నిజానికి దేశానికి తన స్టేట్కి ఉన్న పవర్ ఏదైతే ఉందో ఉన్న పవర్ని నిజానికి ఉపయోగించుకోవడానికి నిజానికి ఒకటే ప్రభుత్వము, ఒకే కేంద్రంలో ఉన్న ప్రభుత్వము నిజానికి సరిపడదు కూడా నిజానికి. తర్వాత ప్రాంతాలలో నిజానికి వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క పద్ధతి, సామాజిక అంత వేరు ఉంటుంది. కాబట్టి దేశం యొక్క మన పవర్స్, రాజ్యాంగం ఇచ్చే పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క మన పవర్స్ని డివిజన్ చేసి కేంద్రం దగ్గర ఒక ప్రభుత్వము, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు. దీన్ని సమాఖ్య ఫెడరల్ FEDERALY ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. అయితే ఫెడరల్ కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజానికి డెమోక్రేట్ చేయడము. ఇప్పుడు ఒక ప్రాంతం సెంటర్లో ఉంటే దీనికి ఏవో 1000 కిలోమీటర్లో ఇంకొక ప్రాంతం ఉంటుంది, ఇంకొక ప్రజల సమూహం ఉంటుంది. ఆ ప్రజలతో ఇక్కడి నుంచి నిజానికి ఒక మన డిక్టేట్ చేయడం, పాలించడం గురించి కాదు. కొన్ని ప్రదేశాలకు సంబంధించిన విషయాలు ఆ ప్రదేశం యొక్క ప్రజలే, ఆ ప్రదేశంలో ఉన్న ప్రజల యొక్క ప్రతినిధులే నిజానికి ఆ ప్రదేశానికి చట్టాలు చేయడము, తర్వాత ఆ ప్రదేశాన్ని పరిపాలించడము. నిజానికి ఇది ఒక ఫెడరల్ ప్రిన్సిపల్ అనేది రాజనీతి శాస్త్రంలో చాలా గొప్ప అయిన సిద్ధాంతం. ఈ రోజుల్లో చాలా మట్టికి ఫెడరల్ రాజ్యంలోని అధికారాన్ని పంచడం జరుగుతుంది. ఇట్స్ డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ group of people who are really making powers. And then on the other hand, there will be division of power in which power will be claimed or implemented by the provincial government. మన దేశంలో ఏముంటుందంటే స్టేట్ అంటున్నాం, తెలంగాణ స్టేట్ అది అంటున్నాం. తర్వాత అమెరికాలో అక్కడ కూడా స్టేట్, ఇండియానా స్టేట్ అని, లేకపోతే న్యూయార్క్ స్టేట్ అని అక్కడ కూడా అంటున్నారు. సో కేంద్ర ప్రభుత్వం మరి వీళ్ళ మధ్యన నిజమైన డివిజన్ జరుగుతుంది అన్నట్టు. నిజమైన డివిజన్ ఏంది అంటే ఈ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిజమైన పవర్స్ ఉన్నాయి. ఆ నిజమైన పవర్స్ కూడా ఎట్లా వస్తున్నాయంటే ఆ ప్రాంతం కొరకు, ఆ రాష్ట్రం కొరకు దానికి మన ప్రభుత్వమే సెపరేట్గా, ఇండిపెండెంట్గా మన కేంద్ర ప్రభుత్వం యొక్క మన ఇది జోక్యం లేకుండా ఆ దేశానికి ఆ ప్రభుత్వమే, ఆ రాజ్యానికి సంబంధించిన ప్రభుత్వమే అది నిజంగా ఎన్నికలు జరుపుతుంది. తర్వాత అంతేకాదు
ఇది ఫెడరల్ గవర్నమెంట్ అంటే బట్టి ఏదో అధికార విభజన బట్టి కాదు. అది ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఒక రీజనల్ గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్ దానికి సెపరేట్ హక్కులు చేయడం జరిగింది. రైట్ టు లెజిస్లేట్. ఇది వేరే దేశాలలో లేదు. మన స్టేట్మెంట్ కొన్ని అంశాల వరకు రాష్ట్రానికి సంబంధించినవే, రాష్ట్రంచే నియంత్రించబడేవే వాటికి అదే ప్రాంతము నిజానికి చట్టాలు చేయడం జరుగుతుంది. దీన్నే ఫెడరల్ అని వస్తారు. అయితే రాజ్యం యొక్క రాజకీయ అధికారము డివిజన్ చేసిన తర్వాత ఆ రాజ్యాంగం ఇదేంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఈ విషయం అనేది రాజ్యాంగంలో ఉంటుంది. కేంద్రానికి ఎన్ని అధికారాలు ఉన్నాయి, వాటి యొక్క లక్ష్యం ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి అనేది ఒకటి నిర్వచిస్తూ కేంద్రానికి ఇన్ని పవర్స్ పెట్టడం, అదేవిధంగా రాష్ట్రానికి ఇన్ని పవర్స్ పెట్టడం. రాజ్యాంగంలో ఏ విధంగా రాయబడిందో ఆ రాజ్యాంగము మన పూజారులు కాదు, మన లాయర్స్ దాన్ని ఇంటర్ప్రిటేట్ కూడా చేస్తారు. ఇది దాని సమాఖ్య లక్ష్యం. అంతేకాకుండా అంటే there are independent provincial governments with legislative powers. అంటే ఈ భారత కేంద్ర ప్రభుత్వము, ఫెడరల్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాటికి భిన్నంగా, వాటికి వ్యతిరేకంగా కాకపోవచ్చు, కానీ వాటికి భిన్నంగా తన యొక్క ప్రాంతాలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా చట్టాలు చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణ చేస్తారు. పంచాయత్ రాజ్ యొక్క చట్టము ఇది 73-74 యొక్క చట్టం ఏదైతే ఉందో ఆ చట్టము నిజానికి ప్రభుత్వమే ఆ చట్టాన్ని నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలే చేయొచ్చు ఇండిపెండెంట్గా. ప్రతి రాష్ట్రము ఆ రాష్ట్రం కొరకు ఆ రాష్ట్రంలో లోకల్ గవర్నమెంట్, రీజనల్ గవర్నమెంట్ నిజంగా అమలు చేసేట్టు పరిపాలించబడడానికి ఆ రాష్ట్రానికి నిజానికి చట్టాలు చేయడానికి ఇండిపెండెంట్గా అవకాశం ఉంది. దాంతో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. దాని మీద కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ థింక్ దట్ 73 amendment, 74th amendment contains any powers to be implemented or to oppose the state government, central government? It is taking the importance and the powers of the local government అని చెప్పి, కానీ ఆ విధంగా దానికి ఎప్పుడు జరగదు. మన ఒకవేళ జరిగినా కూడా రాజ్యాంగాన్ని, కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని అనుసరించవచ్చు, రాజ్యాంగం యొక్క అడ్వైస్ తీసుకోవచ్చు. బాబు మీరు చేసే చట్టం ఏదైతే ఉందో, అంటే ఒక ఏదైనా చట్టం, ఏదైనా రాష్ట్రము ఒక చట్టం చేస్తే ఆ చట్టము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్రం యొక్క మన అధికారులకు వ్యతిరేకంగా భిన్నంగా ఉండొచ్చు. వ్యతిరేకంగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే తగిన సలహాలు మన సుప్రీంకోర్టు ఇవ్వడం జరుగుతుంది. సో శాసనాలు చేసే అధికారము ఎక్కడైతే ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఉంటుందో దాన్ని నిజంగా మన సమాఖ్య ప్రభుత్వం అంటారు. అయితే ఈ విధంగా అంటే సమాఖ్య ప్రభుత్వం ఉంటుంది. మరి కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనుకుందాము, ఎడ్యుకేషన్ అనుకుందాము, కొన్ని విషయాలలో రెండు అంటే పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమాఖ్య ప్రభుత్వం ఏదైతే ఉందో, సమాఖ్య పార్లమెంట్ ఏదైతుందో ఆ సమాఖ్య ప్రభుత్వము చట్టాలు చేయాలి, చట్టాలు అవసరం ఉంటాయి. అదేవిధంగా అదే ఎడ్యుకేషన్ యొక్క విషయంలో స్టేట్ గవర్నమెంట్స్, ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ కూడా చట్టాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది నిజానికి మన ఇది ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ఇవన్నీ నిజానికి మన రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది కాబట్టి. సో ఒకవేళ కనుక దానికి ఆ పద్ధతికి దీని మీద క్లాస్ చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వము నిజానికి గెలుస్తుంది. తర్వాత తను చేసిన చట్టమే మన అమల్లోకి వస్తుంది. కానీ
స్టేట్ చేసిన చట్టం అమల్లోకి రాదు. ఒకవేళ అమల్లో కొన్ని రావాలని కొట్లాడితే మాత్రం అందులో ఉన్న కొన్ని ఫీచర్స్ కొట్టేయడము, సెన్సార్ తగ్గించడము చేసి ఆ యొక్క రాష్ట్ర శాసనసభ చేసిన చట్టము రాష్ట్ర ప్రభుత్వము మన క్యాబినెట్ మన ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదేవిధంగా దానికి మన జ్యుడిషియరీ కూడా సహకరించవచ్చు రాజ్యాంగంలో రాసి ఉంటే. సో ఈ విధంగా ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఇక్కడ మన భారత రాజ్యాంగంలో ఉంది. యూనియన్ అండ్ స్టేట్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే యూనియన్కి వేరే అధికారాలు ఉంటాయి, తర్వాత రాష్ట్రాలకు వేరే అధికారాలు ఉంటాయి. వీటికి సంఘర్షణ వచ్చినప్పుడు సామాన్యంగా మన ఈ కేంద్ర ప్రభుత్వమే మన ఉంటుందన్నట్టు, కేంద్ర ప్రభుత్వ చట్టమే ఉంటుంది. సో దీన్ని ఫెడరేషన్ అంటారు అన్నట్టు. ఇంకా ఈ విధంగా ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అమెరికా ఉంది, తర్వాత ఆస్ట్రేలియా ఉంది, దాని తర్వాత ఇంకా స్విట్జర్లాండ్ ఈజ్ ఆల్సో ఫెడరేషన్. స్విట్జర్లాండ్ కూడా ఒక చిన్న ప్రభుత్వం, చిన్న దేశం అయినా కూడా అక్కడ నిజానికి మన ఏమంటుంది దాన్ని అధికార విభజన జరిగింది. తర్వాత ఇండిపెండెంట్ స్టేట్స్, ఇండిపెండెంట్ ప్రావిన్సెస్ ఉన్నాయి, అవి చట్టాలు చేసుకుంటారు. ఇంత పెద్ద దేశమైన ఖండానికి సమానమైన ఆస్ట్రేలియా, తర్వాత చాలా పెద్ద దేశమైన అమెరికా, తర్వాత చాలా పెద్ద దేశమైన రష్యా కూడా నిజానికి ఈ సమాఖ్య ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి. అది మనం ఒకసారి వాటి ముందు తెలుసుకుంటే ఏంటంటే మనకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, గట్టి పడుతుంది అది రాజ్యాంగం ఎట్లా. సో ద నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే డెమోక్రసీలోనే ఇది ఇమిడి ఉన్నది, కానీ ఆపరేషన్ ఎట్లా చేయాలా డెమోక్రసీని? ఎందుకంటే మన ఇంత వాస్ట్ చాలా విశాలమైన దేశంలో నిజానికి ప్రజలే డైరెక్ట్గా వచ్చి తమ యొక్క డెమోక్రాటిక్ రైట్స్ను ఎక్సర్సైజ్ చేసి తన యొక్క డిమాండ్స్ను ఫుల్ఫిల్మెంట్ చేసి తన యొక్క ప్రయోజనాలను కాపాడడం చేసి వచ్చి మన చట్టాల్లో కూర్చొని చర్చించే అంత టైం ఉండదు. సో దానికి మన డెమోక్రసీ ఏది పీఠికలో రాబడిందో అది ప్రాతినిధ్య ప్రభుత్వము, డెమోక్రాటిక్ ప్రాతినిధ్యం అంటే డెమోక్రాటిక్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అన్నట్టు, వేర్ పీపుల్ విల్ ఎలెక్ట్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్. బట్ నిజానికి అవి అంతే ఎన్నుకొని పడడానికి దాని తర్వాత ప్రతి వాళ్ళు తమ యొక్క అధికారాన్ని బట్టి అధికారాన్ని చెలాయించవచ్చు అని చెప్పవచ్చు అన్నట్టు. సో పార్లమెంట్ అంటే ఏంటంటే పార్లమెంట్ ప్రభుత్వం అంటే ఏంటంటే అసెంబ్లీ తర్వాత పార్లమెంట్, ఈ రెండు ముఖ్యమైన మన రాజ్యాంగ సభలు ఉన్నాయి, చట్టాలు చేసే సభలు ఉన్నాయి. సో ఈ చట్టాల్లోని సభలు సామాన్యంగా డెమోక్రాటిక్గా ఎన్నుకొనబడతారు. ఈ చట్టాల యొక్క మన చట్టాల యొక్క ప్రోద్బలంతోనే అది చేసిన చట్టాలతోనే పార్లమెంట్ యొక్క సభ ఏర్పడుతుంది. అదే దాన్నే పార్లమెంటరీ ప్రభుత్వం అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ అనేది అత్యున్నతమైన వ్యవస్థ శాస్త్రము. ఎందుకంటే మన డెమోక్రసీలో మన ప్రజలు వచ్చి ఎన్నుకొనబడ్డ తర్వాత వాళ్ళు నిజంగా అధికారం చెలాయిస్తే అది నిజానికి అందులో ప్రొసీజర్స్ ఉంటాయి, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయడం ఉంటుంది, రాజ్యాంగ సవరణ చేయడం జరుగుతుంది. తర్వాత పార్లమెంట్ ఏర్పడేటప్పుడు కూడా దానికి ఎలక్షన్స్ ఉంటాయి. అంటే మొత్తం దేశం మొత్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పడతారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఉండే వ్యక్తిని పోటీ చేయాలా, ఎలక్షన్స్లో పోటీ చేయాలా, పార్టీ తరఫున కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. అప్పుడు ఓట్లు వేసినప్పుడు అతను పార్లమెంటరీ మెంబర్గా ఎన్నికనబడతాడు. ఆ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ ఢిల్లీలో ఉన్న పార్లమెంటులో సభ్యుడిగా ఏర్పడతారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఉన్నది. అసెంబ్లీకి ఆ దేశానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన మన వ్యక్తులు ఏ వ్యక్తి కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద ఏ వ్యక్తి కానీ పోటీ చేయవచ్చు అన్నట్టు. సో ఆ విధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిజానికి ఒక్కొక్క ప్రాంతానికి ఎన్నుకున్నప్పుడు నిజానికి అది
మన రిప్రజెంటేటివ్ ఏజెంట్ అవుతుంది. దాన్ని పార్లమెంటరీ ప్రభుత్వం అవుతుంది అన్నట్టు. రాజ్యాంగం ప్రకారము పాలసీలు ఉన్నాయా లేవని చూడడానికి, రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేయడానికి, విధానం రూపొందించడానికి పార్లమెంటరీ డెమోక్రసీ చాలా ముఖ్యమైన సభ అన్నట్టు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా అసెంబ్లీలు చట్టాలు చేస్తాయి ఆ ప్రాంతాలకి. దీన్ని కూడా పార్లమెంటరీ ప్రొసీజర్ ఉంటుంది. అంటే పార్లమెంటరీ అంటే ఎన్నుకొనడమే కాకుండా, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎన్నుకొనబడమే కాకుండా మన యొక్క చట్టాలు చేసి రోజు చట్టాలు చేసే వాళ్ళు చట్టాలు చేసే విధానం కూడా నిజానికి ఈ మన పార్లమెంటు అది చేస్తుంది. సామాన్యంగా ఇది సంవత్సరానికి 2-3 సార్లు పార్లమెంటరీ సభలు జరుగుతాయి కొత్త చట్టాలు చేయడానికి. తర్వాత మన ముఖ్యంగా మన బడ్జెట్ను పాస్ చేయడానికి, అంటే ప్రజలకు కావాల్సిన, ఫైనాన్స్ మినిస్టర్కి కావాల్సిన మన ఆదేశాల సమూహం, ఆదేశాల యొక్క కూడిక ఇది పార్లమెంట్ చేసింది. ఆ పార్లమెంట్ చేసిన దాని ప్రకారమే ఫైనాన్షియల్ బిల్ అంటారు దాన్ని, ప్రకారమే ప్రభుత్వము అది చేసింది. రాష్ట్ర స్థాయిలో కూడా పార్లమెంట్ అసెంబ్లీ చేసిన పాస్ చేసిన బడ్జెట్ ప్రకారమే వాళ్ళ యొక్క ప్రభుత్వం నడుచుకుంటుంది. తమ ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదు. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ కాబట్టి పార్లమెంటులోని సభ్యులు ప్రజలతో ఎన్నుకొనబడ్డారు కాబట్టి వాళ్ళ నియంత్రణలోనే ఇదొక నిజానికి మనం గుర్తుపెట్టుకోండి. ఇదొక ఇంపార్టెంట్ ఫీచర్. ది క్యాబినెట్, ది ఎగ్జిక్యూటివ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ బట్ ఓన్లీ సబార్డినేట్ టు ద పార్లమెంట్ అట్ ద సెంట్రల్ లెవెల్. At the state level, the ministers and the cabinet is not independent. It is only subordinate to the the assembly. ఒకవేళ కనుక అసెంబ్లీ ఒక చట్టం అది ఐడెంటిఫై చేసి ఒక పాలసీ, ప్రభుత్వాలు తీసిన పాలసీ అది వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజా వ్యతిరేకము అని చెప్తే దానికి ఆ యొక్క పాలసీని ఆ ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో కూడా విరమించుకొని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేయాల్సి ఉంటుంది కూడా. అది దానికి పార్లమెంటరీ ప్రభుత్వం అని అంటారు. అయితే ఇందులో ఏంటంటే మనం ఇద్దరికి చెప్పినట్టు ఇంకొక కొత్త విషయం ఏంటంటే దేర్ ఇస్ నో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ అవర్ స్టేట్, ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. అంటే ఉంది, అటానమస్గా ఉంది, కానీ సెపరేషన్ అటానమస్ పవర్స్ని ఇది వినియోగించడానికి వీల్లేదు. అంటే అది ముఖ్యంగా ద క్యాబినెట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద పార్లమెంట్ అండ్ ఇన్ ద స్టేట్ ది స్టేట్ గవర్నమెంట్ కమ్స్ ఫ్రమ్ the state government is working on the basis of the parliament. అయితే దీనికి వ్యతిరేకము తర్వాత భిన్నం ఏమిటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద లెజిస్లేచర్. కాంగ్రెస్ అంటారు కదా, ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ కూడా అమెరికాలో కొన్ని అధికారాలు ఉంటాయి, కానీ సామాన్యంగా మాత్రము there is separation of power. That is judiciary. The cabinet is independent and autonomous from the parliament in USA. అదేవిధంగా parliament is also independent from the judiciary. అదేవిధంగా చట్టాలు కూడా చేసిన తర్వాత చట్టాలు చేసినప్పుడు కూడా దానికి పార్లమెంట్కి జ్యుడిషియరీకి హక్కు ఉంటుంది, అవి సమీక్షించడానికి హక్కు ఉంటుంది అన్నట్టు. సో కానీ మన పార్లమెంట్ మీద ఈ క్యాబినెట్కి హక్కు ఉండదు. కానీ పార్లమెంట్కే మన
ప్రభుత్వం మీద హక్కు ఉంటుంది. ఒక చట్టాన్ని విరమించుకోవాలంటే దానికి ఆ చట్టము ఆ ప్రభుత్వము విరమించుకోవాలి. సో ఈ విధంగా మన రాజ్యాంగంలో యొక్క బేసిక్ ఫీచర్స్ అనేది ఇవాళ చదువుకున్నాము. సో ఇంతటితో కొన్ని ప్రధానమైన విషయాలు ఉన్నాయి, కానీ వాటికి మళ్ళా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.